హలో అందరికీ. నేను యాజ్ యూజువల్ మళ్ళీ చాలా లేట్‌గా మధ్యాహ్నం వెళ్తున్నా ఆఫీస్‌కి. మీరు వెనక ఎండ చూడొచ్చు. నేను మధ్యాహ్నం ఆఫీస్‌కెళ్తున్నా అంటే అప్పుడే లాగిన్ అయ్యా అనుకోకండి. మార్నింగ్ 9:30కే నేను లాగిన్ అవుతాను. సో, నేను ఇంట్లోనే నా మార్నింగ్ కాల్స్ అన్నీ అటెండ్ అయ్యి, అప్పుడు రెడీ అయ్యి ఆఫీస్‌కొచ్చా అనమాట. సో, రాగానే నేనేం చేస్తాను మీకు తెలుసు కదా! వెంటనే బ్రేక్‌ఔట్ రూమ్‌కెళ్ళిపోయి ఒక కాఫీ తెచ్చుకొని, అప్పుడు మంచిగా నా వర్క్ నేను స్టార్ట్ చేసుకుంటా కదా! సో, ఇప్పుడు కూడా అదే చేస్తున్నా ఈరోజు కూడా. ఈసారి నాకు బ్రేక్‌ఔట్ రూమ్‌లో కూర్చొని కాఫీ తాగేంత టైం లేదు. ఎందుకంటే నేను వెళ్ళిందే మధ్యాహ్నం. సో, నా ప్లేస్‌కి తెచ్చుకున్నా అనమాట. తెచ్చుకొని హ్యాపీగా కాఫీ తాగుతూ వర్క్ స్టార్ట్ చేసుకున్నా. పెట్టేసా. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు. నెక్స్ట్ ఇగో ఇందులోవి దేనిలో పెట్టావు? ఆర్ఎఫ్‌లో పెట్టావా? ఆర్ఎఫ్లోకి పెట్టమనండి. మరి ఎవరికి సెండ్ చేస్తున్నావు? మన దగ్గర లేదు కదా. నీకే ఉంది. ఎవరికి పెట్టాలి? నాకు ఎవరైతే నాకు సెండ్ చేశారో వాళ్ళకి ఇచ్చి డిటెక్టెడ్ బై చూడు. సో, నేను అలా కాసేపు వర్క్ చేసుకున్న తర్వాత లంచ్ చేద్దామని చెప్పి కింద సెకండ్ ఫ్లోర్‌కి వచ్చాము. మాది 2 టవర్స్ యాక్చువల్లీ. సో, ఒక టవర్ నుంచి ఒక టవర్‌కి వెళ్ళాలంటే ఇలా సెకండ్ ఫ్లోర్‌లో స్కై బ్రిడ్జ్ ఉంటది. అలా వెళ్ళొచ్చు. నేను లంచ్ చేద్దామని చెప్పి వెళ్ళి దోస తీసుకున్నా. మా ఆఫీస్‌లో మసాలా దోస చాలా బాగుంటది. నాకు చాలా ఇష్టం. తినేసిన తర్వాత ఇంక మళ్ళీ మా ఫ్లోర్‌కి వెళ్ళి వర్క్ చేయడం స్టార్ట్ చేశా. ఈరోజు అసలు నాకేంటో చాలా లేజీగా ఉంది. అస్సలు వర్క్ చేయాలనిపించలేదు. బట్ స్టిల్ ఏదో అలా మేనేజ్ చేసేసా ఈ రోజుకైతే. ఆ పిఎల్ఎం లీడ్ నివేదిత ఇదే. నివేదిత నువ్వు లీడ్ అయ్యావా? ఎంత వస్తుంది ప్యాకేజ్ మరి చెప్పు. ఈరోజు మీ అందరికీ నేను ఒక సీక్రెట్ చెప్దాం అనుకుంటున్నా. నాకు కొంచెం సైట్ ఉంది. సైట్ అంటే ఆ సైట్ కాదు, ఈ సైట్. అంటే అది ఇంతకుముందు చాలా తక్కువ ఉండేది, కానీ అప్పుడు నేను యూజ్ చేసేదాన్ని కాదు. ఈ మధ్య నాకు స్క్రీన్ టైం ఎక్కువయ్యి కళ్ళు పనిచేయడం మానేసాయి. అందుకే మళ్ళీ యూజ్ చేయాల్సి వస్తుంది. సాడ్ లైఫ్. సరే, మళ్ళీ కలుస్తా, బాయ్. ఈరోజు ఎలా అయినా ప్రొడక్టివ్గా ఉండాలి, వర్క్ చేసుకోవాలి అని నేను మోటివేషన్ చేసుకునేసరికి నాకు తెలియకుండానే ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయితే నాకు కాఫీ తాగాలనిపిస్తుంది మళ్ళీ. సో, వెంటనే బ్రేక్అవుట్ రూమ్కి వచ్చేసా. తర్వాత వెళ్ళి వర్క్ చేసుకున్నా. ఏం చేస్తున్నావు నివేదిత? పాపం బిజీగా వర్క్ చేసుకుంటుంది. మార్నింగ్ నుంచి అస్సలు ఖాళీ లేదు. ఇప్పుడు నిజం చెప్పు. అండ్ ఫైనల్లీ నేను మా ఆఫీస్ మొత్తంలో నా ఫేవరెట్ ప్లేస్కి వచ్చేసా. అండ్ ఇంకొక విషయం, ఆ టీషర్ట్ కూడా నాది కాదు, మా తమ్ముడిది. దొబ్బేసా అది కూడా. వీడియో తీస్తున్నాను, ఫోటో కాదు. ఈరోజు 8 అయినా సరే నేను ఎందుకు ఆఫీస్లోనే ఉన్నాను. చాలా అంటే చాలా ఆకలేస్తుంది. నేను మధ్యాహ్నం ఒక దోశ తిన్నా అంతే కదా. సో, కిందకి వెళ్ళి స్నాక్స్ ఏమైనా తెచ్చుకుందాం అనుకుంటున్నా. ఈ సౌండ్లో అసలు నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో కూడా తెలీదు. ఓకే, కిందకి వెళ్ళి స్నాక్స్ ఏమైనా తిందాం. అలా స్నాక్స్ తిని పైకి వచ్చిన తర్వాత అయినా సరే ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే, ఇదేమో బోర్డు మీద బొమ్మలు గీసుకుంటుంది. ఫ్యూచర్లో పెద్ద ఆర్టిస్ట్ అవుతుందంట. దానికోసం మా ఆఫీస్లో ఉన్న బోర్డ్స్ మీద ట్రైల్ వేసుకుంటుంది.
నాకు ఈరోజు చాలా వర్క్ ఉంది, చాలా కంప్లీట్ చేయాల్సినవి ఉన్నాయి, చాలా సబ్మిట్ చేయాల్సినవి ఉన్నాయి. కానీ కొన్ని రోజులు ఏంటో ఎంత వర్క్ ఉన్నా సరే అస్సలు వర్క్ చేయాలనిపించదు కదా. ఈరోజు నాకు అలానే ఉంది, కానీ ఏం చేయలేం, మూసుకొని వర్క్ చేయాలి. ఎవరైనా చూసేలోపు వీడియో ఆపేద్దాం. బాయ్, మళ్ళీ కలుస్తా. లిటరల్గా మా ఫ్లోర్లో ఎవ్వరు లేరు, ఎవ్వరంటే ఎవ్వరు లేరు. నేను చూపిస్తాను. చూసారు కదా, అసలు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు, చాలా సైలెంట్గా కూడా ఉంది. మధ్యాహ్నం టైంలో ఎంత బిజీ ఉంటుందో నైట్ అయ్యేసరికి అంత క్వైట్ ఆపోజిట్ అనమాట. యాక్చువల్లీ డైలీ టైంకి ఉంటారు కనీసం 2-3 ఫ్లోర్లో, కానీ ఆ రోజు ఏంటో అసలు ఎవ్వరు లేరు, మేమే ఉన్నాము. అండ్ ఇంకా మాది 10th ఫ్లోర్, నేను వర్క్ చేసేది. అయితే అక్కడ మా ఫ్లోర్ నుంచి బయటకు వస్తే కొంచెం బాల్కనీలా ఉంటుంది అనమాట, అక్కడ నుంచి మొత్తం అంతా కనిపిస్తుంది. సో ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి బయటకు వచ్చాను, ఇంకా స్టార్ట్ అవుతున్నా. అండ్ మిమ్మల్ని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడతా మీతో. ఓకే, బాయ్ బాయ్. ఇప్పుడే ఇంటికి వచ్చాను నేను. సో ఇప్పుడు వెళ్ళి అర్జెంట్గా ఫ్రెష్ అయిపోయి తర్వాత వచ్చి కొంచెం వర్క్ చేసుకొని, వర్క్ ఉంది ఇంకా ఆఫీస్లో, నేను రోజు అంత ఏం చేయలేదు కదా ఉన్నా సరే. సో చేసుకొని తినేసి తర్వాత ఏదో ఒకటి చేసుకొని డిన్నర్ చేసి అప్పుడు ఇంకా ఏముంది, ఈరోజు నేను ఈ బ్లాగ్ తీసాను కదా, నేను ఈ బ్లాగ్ ఎడిట్ చేసుకొని ఈరోజే నైట్, నేను బ్లాగ్స్ అన్నీ కూడా నైట్ టైం ఎడిట్ చేసుకుంటా. వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి ఉన్న ఎడిటింగ్ ఏమన్నా ఉన్నా సరే నైట్ నా వర్క్ అంతా అయిపోయిన తర్వాత పడుకునే ముందు ఎడిట్ చేసుకుంటా. సో దట్ నాకు నెక్స్ట్ డే పోస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేస్తే నేను లాగిన్ చేస్తే మళ్ళీ ఇంకా మధ్యలో ఎడిట్ చేయడం అవ్వదు కదా వీడియో. ఇంకా అందుకే పడుకునే ముందు